హరిశంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ప్రదర్శింపబడుతుందండి. ఎందుకంటే ఈ సినిమా విడుదల కాకముందు ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి తన టైం అనేది ఎక్కువ కేటాయించకపోవడం వల్ల ఈ సినిమా పైన పెద్ద అంచనాలు లేవు, పెద్ద బజ్ లేదు, అభిమానులు ఈ సినిమా పైన అంత ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదని చెప్పి చాలాసార్లు సోషల్ మీడియాలో చాలా మంది చెప్పారండి. కానీ నేను ఒకటే చెప్పాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా టైంలో పవన్ కళ్యాణ్ గారికి అన్ని ఫ్లాపులు, యావరేజులు, ఏ సినిమా తీసినా కానీ అంత పెద్ద హిట్ అనేది లేని టైంలోనే పవన్ కళ్యాణ్ని అభిమానించే అభిమానితోని ఆ రోజే సినిమా తీసి గబ్బర్ సింగ్ సినిమాతోని ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టిండు. కాబట్టి కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ మళ్ళీ అదే రిపీట్ అవ్వబోతుంది అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక వీడియో చేశాను అన్నమాట. నాకు ఖచ్చితమైన నమ్మకం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అభిమానించే అభిమాని పవన్ కళ్యాణ్ని ఏ విధంగా చూడాలో అభిమానికి మాత్రమే తెలుసు. ఎంతమంది ఏమనుకున్నా కానీ ఒక అభిమాని తన హీరోని ఏ విధంగా చూడాలో ఆ అభిమానికి తెలుసు. కాబట్టి హరిశంకర్ కూడా పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద అభిమాని కాబట్టి అతన్ని ఏ విధంగా చూపించాలో అంతకు మించి ఈ సినిమాలో చూపిస్తారని చెప్పి నేను నా వీడియోలో చెప్పాను అనమాట. అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి అందరూ అంచనాలకు మించి ఈ సినిమా అనేది పెద్ద హిట్ అవ్వబోతుందండి. ఈ సినిమాకి వెళ్ళే ప్రేక్షకుడు ఎవరైనా కానీ ఈ సినిమాలో ఒక పెద్ద పెద్ద సుమోలు ఎగిరిపోతాయి, పెద్ద పెద్ద అంటే స్టోరీ అనేది బద్దలైపోయింది, ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారిని చూడని పాత్రలో పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి వెళ్ళకూడదు. పవన్ కళ్యాణ్ గారిని కొన్ని సినిమాలకు ఉదహరించుకొని ఈ సినిమాకి వెళ్ళినట్లయితే బ్లాక్ బస్టర్ పీస్ అన్నమాట. కాబట్టి అలాంటి అంచనాలు పెట్టుకొని మాత్రం ఈ సినిమాకి వెళ్లకుండా మనం ఒకవేళ ఈ సినిమా చూసినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుందండి. నిన్న ఎప్పుడైతే ఈ సినిమా విడుదలైందో నేను ఒక వీడియో చేశాను. అంటే ఆ వీడియో చేసిన సమయం ఎప్పుడంటే మొన్న నైట్, నిన్న రిలీజ్ అయింది, మొన్న నైట్ ఈ సినిమా చేశాను అనమాట. అంటే అప్పటికి ఈ సినిమా నేను చూడలే, కానీ ఈ సినిమాని చూసిన కొంతమంది రివ్యూలు తీసుకొని ఈ సినిమా ఇలా ఉందట, అలా ఉందట, అతి అద్భుతంగా ఉందట, చాలా బాగుందట అని ఆ రివ్యూలు పట్టి మాత్రమే నేను చెప్పాను. థియేటర్లో నేను మళ్ళీ ఈ సినిమా గురించి చెప్పాలి కాబట్టి నేను ఎప్పుడైతే ఈ సినిమాని చూశానో నాకైతే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. కొన్ని పవన్ కళ్యాణ్ గారి కామెడీ టైమింగ్ కావచ్చు, అంటే పాత పాటలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు అతను చేసే కామెడీ కావచ్చు, కొన్ని ఫైట్లు కావచ్చు, ఇక శ్రీలీల కనబడిన కానుంచి సినిమా అనేది ఓ లెవెల్లో పేలిందనమాట. టోటల్ మొత్తం మీద ఈ సినిమా చూసినట్లయితే నాకైతే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే ఇంతకు ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీలో నుంచి చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆ సాంగ్ పైన విమర్శలు చేశారు. రామ్ చరణ్ గారి డాన్స్ ఏంటి, రామ్ చరణ్ గారి లుక్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి, అసలు ఆ డాన్స్ కంపోజింగ్ చేసిన జానీ మాస్టర్ రామ్ చరణ్ గారితో ఈ విధమైన డాన్స్ చేయించింది ఏంటి, అసలు చికిరి చికిరి ఏంటి, చికిరి చికిరి సాంగ్కి అర్థం ఏంటని చెప్పి చాలామంది విమర్శలు చేశారనమాట. కానీ ఎప్పుడైతే ఆ సాంగ్ని ట్రోల్ చేశారో అదే సాంగ్ని పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే రీల్స్ చేసే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ సాంగ్కి చికిరి 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 అనే ఆ ఒక 40 సెకండ్ల ఆ సాంగ్ని తీసుకొని ఎంతమంది ఎన్ని రకాలుగా రీల్స్ చేసి వాళ్ళు వైరల్ అయ్యారనేది మనం చూసామన్నమాట. అసలు సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా సరే, యూట్యూబే కావచ్చు, ఇన్స్టాగ్రామే కావచ్చు, ఫేస్బుకే కావచ్చు, మోజే కావచ్చు, ఇలాగ ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మనం అలా ఓపెన్ చేస్తే చికిరి 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 ఇదే సాంగుతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి వాళ్ళు లేదు, ముతక వాళ్ళు లేదు, ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఎవరు పడితే వాళ్ళు ఆ సాంగ్కు రీల్స్ చేసి మతి పోగొట్టారనమాట. వాళ్ళు వైరల్ అయిపోయారు. అంటే ఆ సాంగు ప్రభావం అనేది ఆ విధంగా అంత ఇంట్రెస్ట్ కనిపించింది అనమాట. మరి అప్పుడు ఆ సాంగ్ రిలీజ్ అయిన కానీ ఇప్పటి వరకు కొన్ని 100 మిలియన్ల వ్యూస్ అనేది సంపాదించింది అనమాట. అంతేకాకుండా మెగాస్టార్ నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అవ్వక ముందు కానుంచి మీసాల పిల్ల ఎప్పుడైతే ఆ సాంగ్ రిలీజ్ అయిందో అసలు మీసాల పిల్ల ఏంటి, పిల్లకి మీసాలు ఉండటం ఏంటని చెప్పి చాలామంది విమర్శించారనమాట. ఎప్పుడైనా ఒక పాట వచ్చిందంటే ఆ పాటలో ఉన్న అర్థాలను ఎతకూడదు. ఆ సినిమాలో ఆ సాంగ్ అనేది ఏ సందర్భంలో వచ్చిందో ఆ సినిమా చూసిన తర్వాత ఆ సందర్భానికి ఆ సాంగ్కి కరెక్ట్గా సూట్ అయిందో లేదో అనేది చూడాలి. కానీ అసలు ఆ సాంగ్ రిలీజ్ అయిందో లేదో దానిపైన విమర్శలు చేయటం అనమాట. ఇక చిరంజీవి గారి పైన అయితే మాత్రం ఇక లెక్కలేదు. ఎన్ని రకాలుగా విమర్శించాలో వాళ్ళ పైచాచిక బుద్ధిని చూపించుకున్నట్టుగా ఇక చిరంజీవి గారి పైన ఒకటే విమర్శలు.
చిరంజీవి గారి పని అయిపోయింది, చిరంజీవి గారి వయసు అయిపోయింది, చిరంజీవి గారి వయసులో చేసే సినిమాలు చేస్తే బాగుంటుంది కదా, ఏదో 35 నుంచి 40 సంవత్సరాల వయసులో కనబడే కుర్రవాడిలా కానొచ్చి అతను ఈ విధమైన కథలు ఎన్నుకొని చేయడం అవసరం అని చెప్పి ఇక చాలామంది చెప్పలేములేండి ఎన్నో రకాలుగా విమర్శించారనమాట. అంటే ఒక మనిషిని విమర్శించే హక్కు అనేది విమర్శించవచ్చు, అది ఎలా ఉండాలంటే ఆ మనిషిని బాధ పెట్టకుండా వినసంపుగా ఉండాలి. అంతేగాని నీ వయసు అయిపోయింది, నువ్వు ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి, నువ్వు తాత పాత్రలు చేసుకోవచ్చు కదా అని చెప్పి విమర్శించే హక్కు అనేది ఎవరికీ లేదండి. ఎందుకంటున్నారంటే స్టిల్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికి కూడా మరి 70 సంవత్సరాల వయసు నుంచి 30-40 సంవత్సరాల వయసులాగా కనిపిస్తానని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా, మరి అలాగ కనిపించటం నీ తరం అయిద్దా, నా తరం అయిద్దా? ఎవరైతే చిరంజీవి గారు విమర్శించారో వాళ్ళ ఇంట్లో కొంతమంది 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ తరం అయిద్దా? ట్రై చేయి. కానీ అలాగ కనిపించినందుకు సంతోషించేది పోయి, అలాంటి వాళ్ళను మనం ఇన్స్పిరెన్స్గా తీసుకునేది పోయి, అలాంటి వాళ్ళను మనం ఉదాహరించుకొని మనం ట్రై చేసేది పోయి చిరంజీవి గారి పైన ఏడవటం అన్నమాట. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కానుంచి ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయిందో అసలు సినిమా చూసిన వాళ్ళు రివ్యూలు ఇవ్వటమే, సినిమా చూడని వాళ్ళు రివ్యూలు ఇవ్వటమే, సినిమా బాగలేదు, సినిమా చెత్త, పాత చింతకాయ పచ్చలాగా ఉంది, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆ సినిమా పైన వేసారన్నారు. కానీ ఏమైందండి, దాదాపు 450 కోట్ల రూపాయల పైగా, అంటే 500 కోట్ల రూపాయల దగ్గరలో ఆ సినిమా కలెక్షన్లు అనేవి ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడేమంటారు, చిరంజీవి గారు ఎలాంటి పాత్రలు చేయాలో నువ్వు నేను చెప్తే చిరంజీవి గారు నేర్చుకోవాలి. దాదాపు 48 సంవత్సరాలు అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక నువ్వు నేను నేర్పియాలి చిరంజీవి గారు ఎలాంటి పాత్రలు చేయాలి, అలాంటి పాత్రలు చేయాలని చెప్పి. మరి రీజనల్ సినిమాతో ఇన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించిందంటే అది చిరంజీవి గారికి ఒక్కరికి మాత్రమే సాధ్యపడుతుంది. సో ఇక పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా దర్శకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారి వీర 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 అభిమానం అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా షూటింగ్ చేస్తూ ఉంటే సుజిత్ గారు అతను పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానుల మధ్యలో ఉండి అతను షూటింగ్ చేస్తాడో చూసిన వ్యక్తి. ఎప్పటికైనా కానీ అతనికి ఒక గోల్ ఉండేది, నేను ఒకవేళ డైరెక్టర్ని అయితే నా హీరో, నేను అభిమానించే హీరోని ఒక్క సినిమా చేస్తే చాలు, ఈ జన్మ ధన్యమే అని చెప్పి అప్పట్లో అతను ఊహించుకునేవాడట. కానీ అతను ఏవైతే ఊహించిండో అదేవిధంగా అతను డైరెక్టర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిగా డైరెక్షన్ చేసిన సినిమా ఓజీ సినిమా. మరి ఓజీ సినిమా ఎన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అన్నమాట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీలో నుంచి మరో పాట రై రై రారా రై రై రారా, అదే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కుర్రకారుల్ని ఒక ఊపు పేసిందండి. మరి ఆ సాంగ్కి రీచ్ చేయకుండా ఉంటారా? ఎవరు పడితే వాళ్ళు రై రై రారా రై రై రారా రై రై రారా. తెలుగు వాళ్ళు లేదు, హిందీ వాళ్ళు లేదు, తమిళ వాళ్ళు లేదు, కన్నడ వాళ్ళు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ మొత్తం ఏ భాషల్లో అయితే ఆ సాంగ్ని ఉందో ఆ సాంగ్కు రీల్స్ చేసి వాళ్ళ అద్భుతమైన టాలెంట్ని నిరూపించుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ గారిని విమర్శించాలంటే విమర్శలు ఏం దొరక్క, రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తారీఖున రిలీజ్ అవుతుందన్న సంగతి తెలిసి దురంధర్ 2 ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ సినిమాకి భయపడి రామ్ చరణ్ గారు ఎప్పుడో 30వ తారీఖున, అంటే ఏప్రిల్ 30వ తారీఖు వెళ్ళిపోయిందని చెప్పి ఇక రామ్ చరణ్ గారి సినిమా పైన విమర్శలు చేయడం మొదలేశారనమాట. రామ్ చరణ్ గారు వెళ్ళిపోయారు, అతను అసలు ఏ కారణం చేత వెళ్ళిపోయారో ఇది మనకు అవసరం లేదు. మరి రామ్ చరణ్ గారు వెళ్ళిపోతే ఆ స్థానంలో మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారుగా. అంటే ఇలా ఫ్యామిలీ వేరే వాళ్ళ సినిమా ఎవరిదైనా రిలీజ్ అవుతా ఉంటే ఆ సినిమా చూసి భయపడి వెళ్ళిపోయే ఫ్యామిలీయా? ఏం మాట్లాడుతూ ఉండరు. ఇదండి ఈరోజు వీడియో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సినిమా అయితే మాత్రం అద్భుతంగా ఉంది. సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆ సినిమా పైన దుష్ప్రచారం చేయొచ్చు. కానీ మీరు ఎవరో చెప్పిన మాటలు నమ్మకుండా మీరే డైరెక్ట్గా వెళ్ళి ఈ సినిమా ఎలా ఉందో చూడండి. అంతేగాని ఎవరో బాగలేదు, వాళ్ళు బాగలేదు, వీళ్ళు బాగలేదు అంటున్నారు కానీ ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు నమ్మకుండా డైరెక్ట్గా మీరే వెళ్ళి చూసానంటే. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.